ఒకప్పుడు ఏ పేమెంట్ చేయాలన్నా ఉపయోగపడిన యాప్ కొన్ని కోట్ల మందికి సేవలు అందిస్తూ వచ్చి కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఇప్పుడు మొత్తానికే మూతపడే పరిస్థితి వచ్చింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్న ఆ యాప్ ఏంటో చూద్దాం. పేమెంట్స్ చేయడానికి ఎంతో పాపులర్ అయిన పేటిఎం గురించి మీకు తెలిసిందే. పేటిఎం ముందు చిన్న చిన్న వ్యాలెట్ పేమెంట్స్ తో మొదలైంది. అప్పటి వరకు బాగానే ఉన్న పేటిఎం ఎప్పుడైతే బ్యాంకింగ్ సైడ్ వచ్చిందో అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే పేటిఎం బ్యాంక్ కి నిజానికి బయట ఎక్కడా బ్రాంచెస్ ఉండవు. మొత్తం ఆన్లైన్ లోనే కస్టమర్ అకౌంట్ స్వీకరించడం, ఆన్లైన్ లోనే సేవలు అందిస్తూ వచ్చింది. కానీ ఈ అకౌంట్స్ తీసుకునే క్రమంలో కేవైసీ రికార్డ్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఇతర విషయాల్లో కూడా దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆడిటర్లతో ఆడిట్ చేయించినప్పుడు తేలింది. దీంతో కేంద్ర బ్యాంక్ సెక్షన్ 35A ఆఫ్ ది 1948 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం పేటిఎం పై చర్యలు తీసుకుంది. ఇక నుండి డిపాజిట్లు స్వీకరించకుండా, వ్యాలెట్స్, ఫాస్టాగ్స్ టాప్అప్ చేసుకోకుండా నిషేధించింది. ఈ ప్రకటన రావడంతో పేటిఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. పేటిఎం బ్యాంక్ పై ఆర్బీఐ నిర్ణయంతో పేటిఎం షేర్లు విలువ నెల వ్యవధిలో 40% పైగా పతనమైంది. ఆర్బీఐ జనవరి 31న ఆంక్షలు విధించగా ఫిబ్రవరి 1-2 తేదీల్లో 20% చొప్పున నష్టపోయింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ ₹990 కాగా కనిష్ట విలువ 395గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 26,000 కోట్లుగా ఉంది. జనవరి 31న కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు 48,334 కోట్ల రూపాయలు ఉంది. అప్పటి నుండి నిరంతర క్షీణత కొనసాగుతుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ స్థానం 50% పైగా తగ్గి కంపెనీ విలువ 24,150 కోట్లకు పడిపోయింది. అంటే 9 ట్రేడింగ్ రోజుల్లో కంపెనీ వాల్యుయేషన్ 24,176 కోట్లు తగ్గింది. ఈ క్రమంలోనే పేటిఎం సీఈఓ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేవలం 10 నిమిషాలు భేటీ జరగ్గా ఈ వ్యవహారంలో కేంద్రం ఏం జోక్యం చేసుకోబోదని ఆమె చెప్పినట్లు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ తోనే సమస్య పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్మలా సీతారామన్ సూచించినట్లు తెలుస్తోంది. కాకపోతే ఆర్బీఐ మాత్రం ఈ విషయంలో కఠినంగానే ఉంది. సమగ్ర అంచనా తర్వాతే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుందని, ఫిన్టెక్ రంగానికి పూర్తి మద్దతు ఇస్తామని, ఇదే సమయంలో ఆర్థిక స్థిరత్వం సహా కస్టమర్ల ప్రయోజనాలని పరిరక్షించడం వంటి వాటికి కట్టుబడి ఉంటామని, పేటిఎం పై విధించిన ఆంక్షల్ని సమీక్షించే అవకాశం దాదాపు లేనట్లేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ కష్టాలు చాలా ఉన్నట్టు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బుధవారం ముందుగా ఆర్బీఐ నుంచి మరింత సమాచారం కోరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. విదేశాలకు నగదు బదిలీకి సంబంధించిన ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని పేటిఎం సంస్థ చెప్తున్నా దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఈడీ ఆశిస్తోంది.